వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కడపలో అవినాష్ రెడ్డి సింగిల్ ప్లేయర్గా ఉండాలని పదిన భారతి సూపర్ ప్లాన్ వేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. అక్కడ ఆయన తప్ప వేరే ఎవరు గెలవకూడదని ఆమె కోరుకుంటున్నారని అన్నారు. అందుకే అక్కడ పోటీ చేస్తున్న వారందరినీ గొడ్డలితో నరికివేస్తే సింగిల్ ప్లేయర్గా ఉంటారని షర్మిల ధ్వజమెత్తారు. కడపలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి దేశం దాటేందుకు రెడీ అయ్యారని, దీనికోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఎంపీగా ఓడితే అస్తు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఫలితాలు వచ్చిన వెంటనే అవినాష్ ఇక ఏపీలో కనిపించబోరని అన్నారు. ప్రధాని మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్ పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. మోదీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసే ఎన్నికల కోసం మళ్ళీ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చి మా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. జగన్ రివర్స్ టెండరింగ్ను అడ్డుకోకపోగా పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలు చేస్తూ ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు. నాడు భూమి పూజ చేసిన అమరావతి 10 ఏళ్ల తర్వాత కూడా నేటికి నిర్మాణం పూర్తి కాలేదు. ప్రజా పోరాటాలు, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రయత్నిస్తూ మళ్లీ విశాఖపై దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారు. విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ తదితర హామీలను అమలు చేయకుండా ఏపీకి తీరని అన్యాయం చేశారు. దత్తపుత్రుడు మద్యం సిండికేట్ నడుపుతూ కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా చలనం లేదంటూ షర్మిల దుయ్యబట్టారు.